ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, 4 చేతులతో మీకు చూపిస్తాను అలంకరణ ఎలా చేయాలి ఏంటనేది. అంటే చాలామంది అడిగారండి, 2 పద్మం పట్టుకున్న చేతులతో ఎలా అలంకరిస్తారు అని. అందుకని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. చూడండి ఎలా అలంకరించాలి ఏంటనేది, ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే యాస్టీస్ అండి, మనం 2 కాళ్ళు 2 చేతులు ఎలా అయితే కట్టుకుంటామో ఇక్కడ వరకు సేమే ఉంటుంది అంతా కూడా. వెనక 2 వైపులు 2 చేతులు చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వరకు మాత్రం సేమ్ ఉంటుందండి. ఈ విధంగా అయితే చేతులైతే 4 చేతులు ఎలా కట్టాలో ఈరోజు వీడియోలో చూసేయండి. అమ్మవారిని ఈజీగా అయితే అలంకరించుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా చేసుకోవాలనేది. ఈజీగా అయితే చేసుకోవచ్చు అమ్మవారిని 4 చేతులతో. అలాగే ఇక్కడ అమ్మవారికి నేను అలంకరించేటప్పుడు చేతుల్లో పద్మాలు అయితే పెట్టలేదండి. మీరు నచ్చితే కార్డ్బోర్డ్తో చేసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే వీడియో కోసమని అప్పటికప్పుడు తీసే కాబట్టి నా దగ్గర ఆ పద్మాలు లేవు కాబట్టి నేనైతే ఈ విధంగానైతే ఇచ్చాను. సింపుల్గా అయితే చేశాను. చూస్తున్నారు కదా, అలా సైడ్కి కట్టాలండి. ఇప్పుడు ముందు 2 చేతులు కట్టాము కదండి, వాటికి సైడ్ ఎలా వస్తుంది ఈ విధంగా అయితే రావాలి. 2 వైపులా కూడా ఈ విధంగా కట్టుకోండి. చూసారా, అప్పటికే అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తున్నారు. అంటే 2 చేతులు కట్టాం కాబట్టి. 4 చేతులు కట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. 2 చేతుల కన్నా 4 చేతులు చూడండి ఎంత సింపుల్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఫ్రేమ్ అయితే లక్ష్మీదేవి ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మామూలుగా కాళ్ళు చేతులు పెడితే వెంకటేశ్వర ఫోటో పెట్టామనుకోండి వెంకటేశ్వరం అయిపోతారు. ఇలా అయితే 4 చేతుల్లో మనం పద్మం పెట్టుకోవచ్చు, లేదా శంకు చక్రాలు పెట్టి విష్ణుమూర్తిగా చేసుకోవచ్చు. అలాగే సరస్వతీదేవిగా అలంకరించుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. మీరు మాత్రం ఇలాంటివి ఈ సెట్ అయితే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇవే తీసి వాడుకోవచ్చండి. అలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కాళ్ళు చేతులు కట్టుకున్నాము. ఆ తర్వాత పై పంచె అయితే కట్టాను. ఈ విధంగా అంటే పైన బాడీ కింద ఉండటానికి సింపుల్గా అయితే కట్టేశాను. కలిశానికి ఎలా చేయాలనేది చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియో కూడా తీస్తానండి. 2 రోజుల్లో అది కూడా వస్తుంది. కలిశానికైతే ఇంకా టైం పట్టిద్దండి. ఇదైతే చాలా ఈజీ అండి. ఒక గంటన్నరలో చక్కగా విగ్రహం లాగా తయారైపోతుంది. ఇదైతే చాలా ఈజీ అండి. అలాగే ఎక్కడికైనా ఈజీగా జరుపుకోవచ్చు అండి. అంత వెయిట్ ఉండదు. అంటే కలిశము ఏంటంటే, కలిశం అమ్మవారిని ముందు పెట్టుకుని ఈ విగ్రహం పెట్టుకుని విగ్రహం ముందు కలిశం పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించుకోవాలండి. అలాగే నేనైతే ఈ విధంగా అయితే అలంకరించా కదండి. అలాగే నేనండి ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఏ కోరిక కోరనండి. అమ్మవారిని ఆ టయానికి అసలు అమ్మవారిని చూడంగానే కానీ అయ్యవారిని చూడంగానే కోరికలన్నీ కూడా మర్చిపోతాం. ఎందుకంటే అమ్మవారిని అంటండి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మవారిని నమస్కరించుకుని రావటమేనట్టండి. అమ్మకి మనం ఎలాంటి కోరిక కోరామో, ఎలాంటి అవసరం ఉందా అనేది అమ్మవారికి అన్నీ తెలుసు అంటండి. అందుకని మనం పూజలు చేసేటప్పుడు కానీ అమ్మవారిని ఏ కోరిక లేకుండా మనం పూజ చేసినట్లయితే మన యొక్క ఇష్టకామ్యాలు ఆమె తెలుసుకుని అన్నీ తీరుస్తుంది అంటండి. అటువంటి మహాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి అమ్మవారు. అందుకని అమ్మవారి ముందు ఎప్పుడూ కూడా ఏ కోరిక కోరుకోకూడదండి. అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారు ఆ టయానికి మీకు మనస్ఫూర్తిగా భక్తితో నమస్కరించుకున్నావా లేదా అనేదే చూసుకోండి. ఆలయాలకు వెళ్ళినప్పుడు మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అంతేగాని మాకు అది కావాలి, మాకు జాబ్ కావాలి అన్నీ కూడా అడగకుండా, అమ్మకి అన్నీ తెలుసండి. అమ్మవారికి అన్నీ తెలుసు. ఆ కోరికలన్నీ కూడా మీ కోరికలన్నీ నెరవేరుస్తారు. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇది మాత్రం గమనించండి. ఇంకొకటండి, చాలామంది ఆలయానికి వెళ్ళి ఇప్పుడు తిరుమలే ఉందండి, తిరుమల వెళ్తారు, క్యూ లైన్లో అంత కష్టపడి వెళ్తారు. స్వామివారి ముందుకు వెళ్ళేసరికి కళ్ళు మూసుకుని నమస్కరించుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. మనము నేత్రాలలో ఆ స్వామివారి యొక్క ఆ బింబాన్ని మన కళ్ళల్లో ముద్రించుకోవాలంట ఆ సమయంలో. అంతేగాని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని ఎదురుగా పట్టుకుని కళ్ళు మూసేసుకొని కూర్చుంటే అది మనం వెళ్ళినా ఫలితం ఉండదంటండి. ఎప్పుడైనా సరే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆ కళ్ళుతో చూసి ఆ కళ్ళల్లో ఆ ముద్ర అనేది మన కళ్ళల్లో వేసుకోవాలంటండి. అటువంటి
ఈ 2 విషయాలు కూడా గమనించండి. మీరు ఎప్పుడన్నా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఈ 2 విషయాలు మాత్రం గమనించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అమ్మవారిని చూస్తుండగానే అమ్మవారి అలంకరణ అయితే పూర్తయిపోయింది. చీర కట్టేశాను, పావుటు వేశాను. ఆ తర్వాత కింద చూస్తున్నారు కదా, చీరకు కూడా అమ్మవారికి కాళ్ళకి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరించేశానండి. మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలాంటివి. మీరు ఎప్పుడైనా సరే తయారు చేసుకోవాలంటే సింపుల్ అండి. ఈ ఒక్కసారి ఈ విగ్రహాలు అయితే చేసుకున్నారనుకోండి, ఇలా పద్దాకలు ఇవే అలంకరించుకోవచ్చు. 10 ఏళ్ళు దాకా మినిమం పనికొస్తాయండి. అంటే బయట అమ్మే మార్కెట్లో అంటే గుడ్డయి అమ్ముతూ ఉంటారు కదండీ! అవైతే మాత్రం ఏమేమో వేస్తూ ఉంటారు. ఇదైతే మాత్రం నేనైతే ఎంసీఏలు మరియు దేవుడికి వాడే వస్త్రాలు మాత్రమే వేస్తూ ఉంటాను. చీరలు ఉంటాయి కదండీ, 100 రూపీసే అవే వాడుతూ ఉంటానండి. ఫస్ట్ నుండి కూడా చాలామంది రకరకాలుగా వేసి చూపిస్తూ ఉంటారు. అలా అయితే మనం అలాంటివి వేయనండి. నేనైతే క్లాత్ చూశారు కదా, నేను నా వీడియోలో ఏమేమి వేస్తాననేది ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను ప్రతిసారి కూడా. ఈ క్లాత్ వల్ల ఏంటంటే గుండు పిన్నీసులు అంటే నిలబడతాయి కాబట్టి నేను కబ్బర్ పీసు అవి అయితే వాడుతూ ఉంటాను మధ్యలో. ఈ విధంగా అయితే పైన అమ్మవారి ఫేస్ కూడా అలంకరించేస్తున్నాను. అంటే ముందు చూసుకుంటున్నానండి, ఎలా పెట్టాలి ఏంటనేది చూసుకుంటున్నాను. చూడండి, కానీ అమ్మవారి కొంచెం పెద్ద ఫేస్ ఉంటే ఇంకా బాగుండేది. కాకపోతే నేను ఇంకా కాళ్ళు చేతులు ఇవి వేరే వాళ్ళ కోసం తయారు చేసినవండి. వారికి పంపించే ముందు ఒకసారి అలంకరించి మీకు కూడా చూపిద్దామని చెప్పి తీయటం అనేది జరిగిందండి. తీసిన తర్వాత మీకు పంపిస్తాను వారికి. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. ఇక్కడ పెద్ద ఫేస్ ఉంటే చాలా బాగుండేదండి. చిన్నదైపోయింది కాబట్టి ఫేసు కొంచెం చిన్నగా కనపడుతున్నారు ఫేస్ అమ్మవారు. మామూలుగా అయితే పెద్దదైతే ఇంకా బాగుండేది. ఆ తర్వాత ఈ విధంగా అమ్మవారికి ఫేస్ అయితే అలంకరించాను. నేను అంతకుముందు అలంకరించేవన్నీ చిన్నవి. ఇవి కొంచెం పెద్ద సైజు. కొంచెం మీకు కూడా చూపిద్దామని, ఇంకా ఎంత సైజులో చేసుకోవచ్చు అని కూడా ఈ వీడియో ద్వారాగా ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారిని కూడా అలంకరించేశాను. సింపుల్గా అయితే అలంకరించానండి. చాలామంది నగలు అవన్నీ వేస్తూ ఉంటారు. మామూలుగానే ఇలా పెట్టాను. మామూలుగా అయితే కట్టలేదు, అంటే మీకు వీడియో కోసం కాబట్టి నేను అలా కట్టలేదు. కానీ మామూలుగా అయితే వెనక టై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ టై చేయలేదు. తర్వాత అమ్మవారికి మంగళసూత్రం వేశాను. అమ్మవారిని సింపుల్గా అయితే అలంకరించాను. వెనక వైపు చేతులు చూసారా ఎలా పెట్టాను? చూసారా, అమ్మవారు ఉన్నట్టే ఉన్నారు, పట్టుకుని కూర్చున్నట్లుగా ఉన్నారు. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరణ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి ఈ అలంకరణ? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం మహాలక్ష్మీ నమః.